ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నిఖిల్ గారు, మరి ఇప్పుడు అమెరికన్ న్యూస్ చూసుకుంటే ట్రంప్ తీసుకున్న ఏవైతే డెసిషన్స్ ఉంటున్నాయో, ఎంఎస్ పూర్తి చేశా కూడా జాబ్స్ రాకుండా చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా ఏంటంటే మనకి మనీ పంపించమని పేరెంట్స్కి వీళ్ళు ఫోన్లు చేయడము, రిక్వెస్ట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అది. మాకు డబ్బులు సరిపోవట్లేదు, ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు అని చెప్పేసి ఐటీ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తున్నారు. H1B వీసా కోసం కూడా మళ్ళీ చదవడానికి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఏఐ ఇందులో కూడా అదే ఇంపాక్ట్ అంటారా? ఒకసారి దాని కొంచెం వరకు ఇంపాక్ట్ ఉంది మ్యామ్. బేసిక్గా ఏంటి అంటే అక్కడ కంపెనీస్ ఎవరైతే ఉంటాయో మనలా కాకుండా అక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. అక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లాంటి థింగ్స్ అన్ని ప్రాపర్గా చూస్తాయి. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్నా కూడా ఎక్స్పీరియన్స్ కొంచెం వాల్యూ ఎక్కువ ఇస్తారు. అంటే ఎవరికైనా కూడా నేను చెప్పినట్టు ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్రమంలో చూసుకున్నట్టయితే యూఎస్ కంపెనీస్ దే ఆర్ స్పెసిఫిక్గా మన ఇండియాలో కన్నా యూఎస్లో ఉన్న కంపెనీస్ టెక్నాలజీ పైన చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్కే తీసుకోండి, ట్రంప్ తీసుకోండి, వాళ్ళు ఏఐ పైన మస్తు ఇన్వెస్ట్ చేసి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ఆటోమేట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా కొన్ని రీసెంట్గా చేంజెస్లో ఏం చేశారు అంటే కొన్ని రూల్స్ మార్చేశాడు. ఏంటి అంటే ఇండియన్స్ అక్కడ డెలివరీ అయినా కూడా వాళ్ళ ఇండియన్ స్టేటస్ కాకుండా అని తీశారు. అన్ని కొన్ని థింగ్స్ ఎందుకు చేస్తున్నాడు అని అంటే బెస్ట్ టాలెంట్ ని మాత్రమే అక్కడ ఉంచుకొని మిగతా వాళ్ళని పంపేయడానికి కొంచెం రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా చేస్తున్నాడు. ఆ క్రమంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్స్ కి ఏంటి అంటే ఏ ఇంపాక్ట్ ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ఏ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళకి నేను ఇచ్చే రికమెండేషన్స్ ఏంటి అంటే, ఒకటి వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేసుకోవడం ముందే. అంటే వాళ్ళ ప్లానింగ్ ఎప్పుడైనా కూడా ఏంటి అంటే ఓకే 4 years అయిపోయిన తర్వాత అప్పుడు 365th డేట్ రోజు వాళ్ళ ప్లానింగ్ ఉండదు. వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యారంటే ఇమీడియట్ గా day 1 నుంచి దే షుడ్ స్టార్ట్ దేర్ ప్లానింగ్. వాళ్ళకి కావాల్సిన ఏంటి అంటే కాలేజ్లో ఉన్నప్పుడు సర్టిఫికేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. గూగుల్ వాళ్ళది జీసీపీ ప్రొఫెషనల్ క్లౌడ్ వాళ్ళది ఉంటుంది. growwithgoogle.com అని ఫ్రీగా వాళ్ళ దాంట్లో కోర్సెస్ ఉంటాయి. ఇలా మనం గూగుల్ వాళ్ళ సర్టిఫికేషన్స్, అమెజాన్ వాళ్ళ ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి సర్టిఫికేషన్ చేసుకోవడం. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే స్టూడెంట్స్ అందరికీ అన్ని సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గూగుల్ వాళ్ళది VO3 అని ఉంది. గూగుల్ వాళ్ళ VO3 ఇప్పుడు నార్మల్గా మనం తీసుకోవాలి అని అంటే $100 per month అట్లా కట్టాలి. అలాంటిది మనకి ఫ్రీగా వస్తుంది స్టూడెంట్కి ఉంటే. 2 TB స్టోరేజ్ స్పేస్ ఫ్రీగా వస్తుంది. గిట్ హబ్ అని ఉంటుంది. గిట్ హబ్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేసి ప్రొఫైల్ చేసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళు వెబ్ క్రెడిట్స్ కూడా ఫ్రీగా ఇస్తారు, స్టూడెంట్ డిస్కౌంట్స్ ఇస్తారు. అప్పుడు ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా టైం ఉన్నప్పుడు మొత్తం యూజ్ చేసుకొని వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. అంటే ముందే ఏఐని యూజ్ చేసుకొని కొన్ని యాప్స్ తయారు చేసుకోవడం, కొన్ని ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడం. వాళ్ళు చేసుకొని కనుక అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళకి, ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేస్తారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఆల్రెడీ ఉంది. ఉన్న వాళ్ళకి ఏంటంటే జాబ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంకోటి ఏంటంటే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం. కమ్యూనికేషన్, మేనేజరల్ స్కిల్స్ వాళ్ళు చూస్తారు ఇవి. అండ్ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి కొన్ని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ట్రెలో అని, జాపియర్ అని, ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటే కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా బాగుంటుంది, అది కూడా బాగా పనిచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ టైమ్స్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు యూజ్ దర్ లింక్డ్ఇన్లో వాళ్ళకి ఏంటి అంటే మంచి కార్పొరేట్స్, హెచ్ఆర్స్, కంపెనీ CEOs అందరు కూడా వాళ్ళు లింక్డ్ఇన్లో ఉంటారు. వీళ్ళు వర్క్ ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ని షోకేస్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అంటే వాళ్ళ జాబ్ గురించి, వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ అచీవ్మెంట్స్ కూడా చూస్తారు. కొన్నిసార్లు ఏంటి అంటే మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఇండియాలో ఉన్నాడు. ఇండియాలో మనకి 60 to 70% మార్క్సే ఉంటుండే కాలేజీలో ఉన్నప్పుడు. కానీ కంపెనీ జెన్పాక్ట్ వాళ్ళు తీసుకున్నారు. కోడింగ్తో పాటు జెన్పాక్ట్లో క్రికెట్ టీం ఉండేది. తినకి ఎక్స్ట్రా కరికులర్ టాలెంట్ ఏంటి అంటే క్రికెట్ వచ్చు. సో కంపెనీస్లో క్రికెట్ ఆడడానికి కొన్ని టీమ్స్ కావాలని చెప్పి ఆ కోటాలో తీసుకున్నారు. సో ఈ ఓన్లీ టెక్నికల్ స్కిల్ అనే కాదు, కమ్యూనికేషన్ స్కిల్ అనే కాదు, స్పోర్ట్స్ కూడా బెనిఫిట్ అయింది. సో అలాంటి స్కిల్స్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు పెంచుకుంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ పక్కకు పెడితే ఇంకొకటి యాంగిల్, అదర్ వర్టికల్ మనం చూసుకున్నట్టయితే డిజిటల్ స్కిల్స్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. అంటే ఎవరికైనా కూడా ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ థింగ్స్ అన్నీ పెరుగుతున్నాయి. స్టూడెంట్స్ వీళ్ళందరూ స్మార్ట్ ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ట్రెండింగ్ ఇవన్నీ అన్నీ తెలుసు కాబట్టి ఇవేవైతే నేర్చుకుంటారో, ఇవేవైతే ట్రెండింగ్ అవుతాయో సేమ్ అవే థింగ్స్ని ఒక డిజిటల్ సర్వీసెస్ లాగా చిన్న అక్కడ హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ స్టోరీ టెలింగ్ ఇంపార్టెంట్, వాళ్ళందరికీ డిజైనింగ్ అవసరం, పోస్టర్స్ అవసరము, వీడియోస్ అవసరము, అలాంటివి చేసిస్తూ కూడా, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళే మెయింటైన్ చేస్తూ కూడా మనము వాళ్ళైతే పార్ట్ టైం అయితే ఎర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి టూల్స్ నేర్చుకున్నా కూడా దే విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. ఇలాంటివి చేయొచ్చు. రాదర్ అంటే మీరు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటి అంటే ఇంకో 2 years ఎక్స్ట్రా ఉండొచ్చు అనే స్టైల్లో వాళ్ళ PhDకి డాక్టరేట్గా అప్లై చేసుకొని ఇంకా కంటిన్యూస్ చేస్తున్నారు. కానీ
అప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు మార్కెట్ అనేది మారుతూ ఉంటుంది, ఎస్. ట్రెండ్స్ మారుతూ ఉంటుంది. సో అక్కడ లివింగ్ స్టైల్కి దీనికి అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి అలా చేస్తున్నారు. కానీ జనరల్గా ఏంటంటే టూల్స్ని వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకొని వాళ్ళు అప్స్కిలింగ్ చేసుకుంటే మాత్రం ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు. అంటే ట్రంప్ డెసిషన్స్ ఒక పక్కన అనుకుంటే ఇలా ఏఐ కూడా అప్డేట్ చేసుకోకపోవడం కూడా ఒక మిస్టేక్. మేజర్ మిస్టేక్. ఎంఎస్ చేశాక కూడా Hmm. జాబ్స్ రావట్లేదు అంటే మీరు అన్నట్టుగానే అది చేస్తున్న క్రమంలోనే వేరే కోర్సెస్ కూడా వీళ్ళు వెళ్తే బాగుంటుంది. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. ఎస్. ఎక్కడైనా కూడా మేము ఎవరైనా కూడా హ్యాండ్స్ ఆన్ కంపెనీస్ ఏం ఆలోచిస్తాయంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటాను అని చెప్పి ఆలోచిస్తారు. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేంత ఓపిక లేదు వాళ్ళకి, ఎందుకంటే అక్కడ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్. రెడీమేడ్ టాలెంట్ మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది అనుకోండి ఈజీగా తీసేసుకుంటారు. అలానే కాకుండా ఇప్పుడు ఈ గిట్ హబ్, లింక్డ్ఇన్ ఏవైతే చెప్పానో వాళ్ళ స్కిల్స్ని షోకేజ్ చేసుకున్నట్టయితే అక్కడ కూడా స్టార్టప్స్ ఉంటాయి, అక్కడ కూడా వేరే కంపెనీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా డైరెక్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే జొమాటోకి ఒక పర్సన్ డిగ్రీ లేదు అతనికి. జొమాటో ఫేమస్, న్యూస్లో కూడా చాలాసార్లు వచ్చింది. జొమాటో కంపెనీకి యూఐ/యూఎక్స్ జాబ్కి అప్లై చేశాడు స్టూడెంట్. ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. అతను ఏం చేశాడంటే జొమాటో అన్ని కూడా స్క్రీన్స్ అన్ని కూడా రీడిజైన్ చేసి ఆయనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ టాలెంట్ అంతా కూడా లింక్డ్ఇన్లో జొమాటో ఫౌండర్ అండ్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన ట్యాగ్ చేసి పెట్టేశాడు. ఇమీడియట్గా వితిన్ 4-5 అవర్స్లో అతని కంపెనీ నుంచి కాల్ వచ్చి ఇమీడియట్గా హైర్ చేసేసుకున్నారు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇవన్నీ కాకుండా అతనికి ఉన్న ఎడ్యుకేషన్ కన్నా ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఎక్కువ వచ్చింది. సో అట్లా మనకి వీళ్ళు షోకేజ్ చేసుకోవడానికి గిట్ హబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. గూగుల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి అంటే ఏఐ పైన బాగా ఇన్వెస్ట్ చేసి ఛాలెంజెస్ రన్ చేస్తారు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అని కూడా ఉంటాయి. బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు అందులో డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిపోర్ట్ చేస్తే కూడా వాళ్ళు మన క్యాష్లో ఇస్తారు, కొన్ని డాలర్స్లో ఇస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఛాలెంజెస్ ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా నిన్ననే ఒక ఛాలెంజ్ లాంచ్ చేసింది. ఏఐఎంఎల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో యూజ్ చేసిన వాళ్ళకి, అగ్రికల్చర్లో యూజ్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 22 crores వర్త్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశాను. అంటే వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, దాన్ని మనం టెక్నాలజీని యూజ్ చేసి ప్రాక్టికల్గా సాల్వ్ చేసినట్టయితే ప్రోటోటైప్ బిల్డ్ చేసి ఇది సొల్యూషన్ ఉందని చెప్పించినా కూడా ఇవన్నీ కూడా mygov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఇండియాలో. దాంట్లో వాళ్ళు కాంపిటీషన్స్ రెగ్యులర్గా పెడుతుంటారు. లోగో డిజైన్ కాంపిటీషన్ పెడతారు, బ్రాండ్ క్యాప్షన్ పెట్టమని కాంపిటీషన్ పెడతారు, మేము ఈ కాంపిటీషన్తో వస్తున్నాం మీ ఐడియా సబ్మిట్ చేయండి అని ఐడియా కాంపిటీషన్స్ పెడతారు. ఇలాంటి దాంట్లో కూడా వాళ్ళు కూడా అక్కడ దాంట్లో ఏవైతే ఉన్నాయో అక్కడ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసినా కూడా బాగుంటుంది. అక్కడ కూడా సింపుల్గా ఈజీగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.